ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ము ఉంటే రిజర్వేషన్లు ఎట్లా వంచాలన్నా చెప్పు. దేశం మొత్తం వంచాలన్నా, తెలంగాణలో వంచాలన్నా? ఇది ఒక పాయింట్. నేను మళ్ళీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను నీతోటి. రిజర్వేషన్ మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తం జరగాలన్నా, తెలుగు రాష్ట్రాల్లో జరగాలన్నా? జరిగితే ఎట్లా వంచుతావో చెప్పు. నువ్వు ప్రతి ఒక్కరి వాట చెప్పు. బైన్లలో వాట ఎంత, డక్కలలో వాట ఎంత, మాస్టర్ల వాట ఎంత, సింజోళ్ళ వాట ఎంత, రెల్లి వాళ్ళది ఎంత, పాకి వాళ్ళది ఎంత, పైడి వాళ్ళది ఎంత, మోచి వాళ్ళది ఎంత, వాట చెప్పు. నువ్వు రాయి పెన్ను తీసుకొని. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు మళ్ళీ నువ్వు ఉద్యమంలో కూడా ఉండవు. నీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వర్గీకరణ ఎవరికి ఎంత శాతం రాయి అంటున్నా. 59 కులాలు అంటున్నావు కదా, ఎవరికి ఎంత శాతం ఇస్తావు రాయి. నువ్వు పెన్ను తీసుకొని రాయి. మోచోళ్ళ వాట ఎంత అని అడుగుతా ఉన్నా. రెల్లి వాట ఎంత, డక్కలు ఎంత, మాస్టర్ ఎంత, బైన్లు ఎంత, బుడగజంగం ఎంత, పాకి ఎంత, పగిడి ఎంత, వాళ్ళ లెక్కలు చెప్పు. నీ మాదిగ జాతి నీ వాట ఎంత? ఊకున్నది ఊకోకుండా ఉప్పురా వేసి మంట పెట్టి పొగ పెట్టి గుద్దులాటిచ్చి మనుషులను బతకనిస్తావా బతకనియావా? మనుషులని దేశంలో బతకనిస్తావా అంటున్నా. ఏం అంత కసి ఎందుకు వస్తుంది నీకు? ఊకున్నదానా ఊకోక? ఎవరు నేను వచ్చి అడిగినారు మాకు చెయ్యి అయ్యా రిజర్వేషన్ అని, మా దగ్గర వచ్చినారు నీ తాంకి పొదువని శాతలు కాకపోతే. అదే బైన్లో ఉపకులం. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మాల ఏంది, మాల దాసరి అంటే మాల ఉపకులం. వాళ్ళు మాలలంటే వాళ్ళ మీద మొత్తుకుంటువి. ఇక అదే నీ మాదిగ ఉపకులమైన బైన్లకు కడియం శ్రీ గారి బిడ్డ మీద పోయి కేసు పెట్టు. పోయి ఏఐసిసిలో పోయి కేసు పెడతావు. కేసు ఏంది, ఈవెన్ మొత్తం ఇయ్యొద్దు అంటాడు. అంటే మాదిగలు నీకు ఎదురు మాట్లాడితే వాళ్ళని నిలవనియారు. ఎందుకన్నా ఏమొచ్చింది? ఏం పెద్ద విజయం అనుకుంటున్నావా నువ్వు? ఒక జాతిని ఒక జాతిని ఎంకేసుకొని ఎవడైనా వస్తాడు. ఇప్పుడు ఒకరిని తిడుతుంటే కొంతమంది వస్తే రావచ్చు, కానీ దానిలో వచ్చేది ఏంది అంటున్నా. నీ పేరు నీవు రాసుకుంటున్నాడు. సూర్యుడు ఏం సూర్యుడు? ఒక్కడు దళిత జాతి సూర్యుడు అన్నాడు. నువ్వు దళిత మాకు సూర్యుడిని అవుతావు. మా పాట యమపాశం నువ్వు. అంటే అట్లాంటి మా దగ్గర పాశ నువ్వు ఏందో లాభం చేసినట్టు కాదు. వాళ్ళ పాట కూడా యమపాశమే నువ్వు. ఎందుకంటే వాళ్ళని గెలవకుండా ఇలా మా దగ్గర కొట్లాట పెట్టి ఎంతో మంది మాదిగలు రాజకీయంగా ఓడిపోవడానికి కారణం నువ్వే. రాజకీయంగా ఓడిపోవడానికి కారణమే నువ్వు అంటున్నా. నువ్వు నిలబెట్టినోడు ఎవడు గెలవడు. ఏమో నాకు అర్థం కాదు. ఎందుకు నేనేమంటున్నా అంటే, ఉత్త డబ్బులు కొట్టించుకుంటే ఏమొస్తుంది? చెప్పు.